కొత్త పాస్పోర్ట్ దరఖాస్తు నిబంధనలు కేంద్రం సరళతరం చేసింది. ఇంతవరకు 15 రకాల అనుబంధ పత్రాలు జత చేయాల్సి ఉండగా వాటిలో 6ని తొలగించింది. వాటికి బదులు స్వీయ ధృవీకరణ ఇస్తే సరిపోతుంది. నోటరీ, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, ప్రథమ శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ధృవీకరణలతో ఇవ్వాల్సిన పత్రాలు తొలగించారు. పుట్టిన తేదీ నిర్ధారణకు తప్పనిసరైన జన ధృవీకరణ పత్రం ఇకపై అవసరం లేదు. 10వ తరగతి మార్కుల జాబితా, పాఠశాలలో ఇచ్చే టీసీ, పాన్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డ్, ప్రభుత్వ రంగ సంస్థ జారీ చేసిన బీమా పాలసీ పత్రంలో పుట్టిన తేదీ ఉంటే సరిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులైతే సర్వీసు రికార్డ్, పదవీ విరమణ చేసిన వారైతే పే పెన్షన్ ఆర్డర్ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. అనాథ పిల్లలకు అనాథ శరణాలయం లేదా శిశు సంరక్షణాలయం అధిపతులు తమ సంస్థ లెటర్ హెడ్ మీద పుట్టిన తేదీ ధృవీకరిస్తూ లేఖ ఇస్తే సరిపోతుంది. తల్లి, పిల్లలు అంగీకరిస్తే తండ్రి వివరాల వద్ద ఖాళీగా వదిలేయవచ్చు. సాధువులు, సన్యాసులు వారి గురువు పేరు రాసుకోవచ్చు. విడాకులు తీసుకున్న వారు భాగస్వామి పేరు రాయాల్సిన పని లేదు. విడాకుల డిగ్రీ సమర్పించాల్సిన అవసరం లేదు. జీవిత భాగస్వామి పేరు నమోదుకు వివాహ ధృవీకరణ పత్రం అక్కర్లేదు. ఈ నూతన నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.